యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినామన్నా. యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినాం మేము. కేసీఆర్ పరిపాలన బాగుందా, రైతుల పరిపాలన బాగుందన్నా? రేవంత్ రెడ్డి వచ్చిందన్నా. ఇంకా చూడాలి కదా, ఎందుకన్నా? ప్రస్తుతానికి అయితే ఇప్పుడే వచ్చినాడు కాబట్టి ఇంకా చూడాలి. అందరు రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సులు పెట్టింది, మరి ఆటో వాళ్ళకి ఏం వస్తుందని పెట్టేసింది. నడిచేది వాళ్ళకి నడుస్తూ ఉంటది, అట్లేం లేదు, బాగానే నడుస్తుంది. ఫస్ట్ అయితే కొద్దిగా టైట్ ఉండే, బాగానే ఉంది. కేసీఆర్ ఇంకా 10 సంవత్సరాలు పరిపాలించింది అన్న, దాని గురించి స్పందన చెప్పగలుగుతారా? వచ్చినాడు కానీ ఆయన అప్పుడు చాలా ఎట్టిపోయినాడు. ఇంతకుముందు సీఎంలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నంత ఇదిగా లేనప్పుడు, అప్పు లేనంత అప్పు ఈయన ఒకటే చేసినాడు. అప్పు చేస్తే డెవలప్మెంట్ చేసినాడు, ట్రాఫిక్ రూల్ బాగానే చేసినాడు, వర్కింగ్ అయితే బాగానే చేసినాడు, అప్పు కూడా బాగానే చేసినాడు. ప్రస్తుతానికి ఈయన కూడా ఇప్పుడే ఎక్కినాడు కదా, చూడాలి. ఎవరికి రేటింగ్ ఇస్తారన్నా? అంటే మాకు ఇస్తారన్నా. ఓకే, థ్యాంక్ యూ. టీడీపీ జన కింద వస్తున్నావు, టీడీపీ పాట అన్న రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డి. ఎందుకన్నా అంత రేవంత్ రెడ్డి అంత అభిమానం? మీరు నాకు అభిమానం అంటే నాకు కళ్ళ ఆపరేషన్ చేపిస్తాను చేస్తాను, నాకు పింఛన్ చేస్తాను, అర్థపెట్టు పింఛన్ చేపిస్తాడు. ఇప్పుడు దేవుని అయితే చల్లగా ఉన్నా, ఆయన నాకు ఒక పింఛన్ చేసి ఇచ్చినాడంటే ఆయన కాళ్ళ పుణ్యాల మంచి చెప్పు, ఇల్లు తీయాలిగా. అలా కాళ్ళ ఉన్నట్టు పుణ్యం ఉంటుంది. కేసీఆర్ చేపించింది కదా, ఉచిత కన్నులు, ఉచిత గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని ఇస్తున్నారు, కానీ పైసలు అన్ని కావాలండి. ఆ పైసలు అన్ని తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నాకు ఇప్పటికైతే ₹1 తీసుకోవాలి, అన్ని ఉచిత పథకాలు ఇచ్చింది. ఇప్పుడు వచ్చేడు ఉన్నాయంట, చేస్తానని చెప్పినాడు. మహిళలకు ఉచిత బస్సులు పెట్టింది, చాలా సంతోషం. తెచ్చింది, 2 లక్షలు రుణమాఫీ చేసింది రేవంత్ రెడ్డి. చాలా సంతోషం. మరి కేసీఆర్ చేసింది కానీ అవన్నీ ఏం చేయలేదు నాకు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిన కేసీఆర్, గవర్నమెంట్ ఇల్లు కూడా ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. పింఛన్ ఇచ్చిన, పింఛన్ కూడా ఇవ్వలే అన్న రేవంత్ రెడ్డి అన్న. ఇప్పుడు నెల పింఛన్ చేపిస్తా అని చెప్పినాడు, చేస్తా అని చెప్పినాడు. చేపిస్తే నాకు చాలా రుణపడి ఉంటా నేను. కొంతమంది కేసీఆర్ పరిపాలన బాగుందండి, వాళ్ళకి ఏం చెప్పగలుగుతారా మీరు? ఏం చెప్తామన్నా, ఆయన పరిపాలన అయినది, ఈయన పరిపాలన అయినది. ఆయన అప్పులు చేసి ఉప్పల పరిశాన్ ఉన్నాడు. ఈయన ఏదో దారగా గరీబ్ వాళ్ళకి సాయం చేస్తున్నాడు, చేసి మాకు పుణ్యం కట్టుకుంటే అంతే సంతోషిస్తాడు. కళ్ళ కొన్ని ఆపరేషన్ చేపిస్తా అని చెప్పినండే, అది ఒకటి ఉన్నది. ఒక పింఛన్ చేపిస్తున్నాడు, చేపిస్తున్నాడు. అది ఒక పుణ్యం కట్టుకుంటే చాలా ఆయన మీరు ఎవరికి ఎక్కువ ఓటింగ్ చేయగలుగుతారన్నా, రేవంత్ రెడ్డికి కేసీఆర్ కా? రేవంత్ రెడ్డికి ఇష్టం అన్న, రేవంత్ రెడ్డికి ఇష్టం. మీరు చిన్న యూట్యూబ్ ఛానల్ చేసినావా ఆంటీ? ప్రజెంట్ మా సీఎం రేవంత్ రెడ్డి కదా, అంతకుముందు కేసీఆర్ కదా, ఎవరి పరిపాలన బాగుంది? మాకైతే కేసీఆర్ బాగుంది. గట్టిగా చెప్పండి, పర్లేదు. నిజంగానే చెప్తున్నా, కేసీఆర్ మంచిగా ఉంది. ఎందుకని అట్లా కేసీఆర్ బాగుందంటారు? ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఇంకేం చేస్తున్నాడు కదా. మరి రేవంత్ రెడ్డి చెరిమిందే లేదు కదా, కొంచెం చూడొచ్చు కదా, చేస్తాడేమో. అందుకని చూస్తున్నాం. ఇంకా రేవంత్ రెడ్డి మనకి మీ మహిళలకి ఉచిత బస్సులు పెట్టారు కదా, దాని గురించి ఏం మాట్లాడతారు? ఏ బస్ ఏమో వేస్ట్ ఉంది కానీ గ్యాస్ తగ్గించినట్టు పైసలు కొంతమంది కొందరికి వాడుతున్నారు, కొందరికి వాడతలేవు. కరెంట్ బిల్ ఇచ్చిండు, బస్సులు ఉచిత ఇచ్చిండు, గ్యాస్ తగ్గిస్తాంటారు, మహిళలకు 25,000 ఇస్తాంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? రైతులు 2 లక్షలు రుణమాఫీ చేసి నిన్నమన్నా. ఏమో ఉన్న వాళ్ళకి ఇక్కడ కష్టం చేసుకుంటే వాళ్ళకైతే ఇబ్బందే కదా. సరేలే, ఆయన చేసిన కూడా కొన్ని రోజులు చూడాలి కదా. అందుకనే ఫైనల్ గా అయితే ఎవరు మంచిగా అంటారు, ఎవరి పరిపాలన బాగుంటారు? కొన్ని రోజులు అయితే చెప్తాం. ఇంకా ఆయన చేసిండో చేయలేదు కదా, జనాలు తెలుసు. కానీ ఈయన కూడా ఏం చేస్తారంటే కదా, మనం కొంచెం రోజులు ఓకే అండి. అందరు హాయ్ చెప్పారు కెమెరాకి. హాయ్ రైట్. హాస్పిటల్ డ్యూటీ చేస్తారా మీరు? అవునా. మనకి ఇప్పుడు ఇంతకుముందు మనకి సీఎం కేసీఆర్ ఉండే, ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి ఉండే, ఎవరి పరిపాలన బాగుంది? మీ స్పందన, మీ అభిమానం ఏం చెప్పగలుగుతారు? ఏమో రేవంత్ రెడ్డి బాగా చేస్తాడు అనుకున్నాం కానీ ఏం చేస్తలేడుగా. అంతేనా? అట్లా ఎందుకు అనుకుంటారు? ఆయన 8 నెలలు అవుతుంది కదా. చేస్తాడేమో. ఇంకా ఆయన కేసీఆర్ అంత అప్పులు చేసి కుప్పలు పెట్టి నెత్తి మీకు తెచ్చినట్టు. అంతే, అందుకే ఆయన పిక్కోలేక లాక్కోలేక వస్తుండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చేస్తాడా? ఎట్లా నమ్మకం కలుగుతుంది? జీతాలు పడుతున్నాయా మీకు? పడుతున్నాయా? ఎట్లా ఉందో హాస్పిటల్ సౌకర్యం? డాక్టర్లు టైం రావడం, డాక్టర్ టైం పోవడం మంచిగా ఉందా?
ఎవరి పరిపాలన మంచిగా అనుకుంటూ కేసీఆర్ 10 ఏళ్ళు చేసిండు, రేవంత్ రెడ్డి 8 నెలలు అవుతుంది వచ్చి. ఫ్యూచర్లో ఎవరు ఎక్కువ చేస్తారు అనుకుంటున్నావు భవిష్యత్తు ముందలుకుంటే? గొల్పొట్టు భవిష్యత్ ఆ, రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చేస్తాడు అంతేనా? ఇంకా 4 వచ్చి 8 నెలలు అవుతుంది కదా, ఇంకో 4 సంవత్సరాలు ఉంటారు రేవంత్ రెడ్డి. ఇంకా ఏం కావాలని కోరుకుంటారు రేవంత్ రెడ్డి నుంచి పథకాలు? రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలు 6 వాగ్దానాలు చేసిండు, అవి ఇస్తే చాలు. ఆ, ఇప్పుడు రైతులు 2 లక్షలు మాఫీ చేసిండు, ఉచిత కరెంట్ ఇచ్చిండు, గ్యాస్ ఇస్తున్నాడు. గ్యాస్ ఇస్తున్నాడు, మరి ఇస్తాడేమో, అసలు టైం పడుతుంది. చేస్తాడు చేస్తాడు ఆయన వచ్చింది కొత్త కొత్త కదా. ఆయన మొత్తం అప్పులు కుప్పలు చేసిపోయాడు కేసీఆర్. కేసీఆర్ ఇండ్లు ఇస్తాడు, ఇండ్లు ఇయ్యలేదు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు, అవి ఇయ్యలేదు. మరి ఈయన ఇస్తా అంటున్నాడు, ఇస్తాడని మాకు నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎక్కువ ఇప్పుడు రేటింగ్ ఎవరికి ఇస్తారు? రేవంత్ రెడ్డికి ఇస్తారా? రేవంత్ రెడ్డికే. రేవంత్ రెడ్డికి ఇస్తారా? ఓకే అండి, థ్యాంక్ యూ.